క్యూబ్త్ రూట్ ఆఫ్ 68921 విజయ్. 31 కనుక వేస్తే క్యూబ్ చేస్తే 68921 ఈక్వలెంట్ టు 31 క్యూబ్ వచ్చింది. లాస్ట్ 2 డిజిట్లు మ్యాచ్ అవ్వాలి విజయ్. అంటే 31 క్యూబ్ని 31 స్క్వేర్ ఇంటూ 31గా రాశాను. 31 స్క్వేర్ ఈజ్ 961 ఇంటూ 31. దీని లాస్ట్ 2 డిజిట్స్ 91 వచ్చింది. క్వశ్చన్లో లాస్ట్ 2 డిజిట్స్ ఎంత ఉంది? క్వశ్చన్లో లాస్ట్ 2 డిజిట్స్ ఎంత ఉంది? 21 ఉంది. మ్యాచ్ అవ్వట్లేదు. 56 స్క్వేర్. దీని మీద ఇంకో లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైడ్ హెడ్డింగ్ రాసుకోండి సార్. స్క్వేర్స్ ఆఫ్ ద నంబర్స్ ఫ్రమ్ 35 to 75, 35 నుంచి 75 వరకు చాలా ఈజీగా క్యాల్కులేట్ చేయడం ఎలాగా? రైట్, స్క్వేర్ ఆఫ్ ద నంబర్స్ ఫ్రమ్ 35 to 75. అది రవీందర్, నేను లాస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్వేర్ ఆఫ్ ద నంబర్స్ ఫ్రమ్ 35 to 75 కాన్సెప్ట్ ఏంటంటే 50 plus x whole square equivalent to 25 plus x slash x square. x square is a 2-digit format. x square అనేది 2 digit ఫార్మాట్లో ఉండాలి. 50 plus x whole square equivalent to 25 plus x slash x square. సరే, ఇది ఎందుకు ఉండాలంటే 123 తీసుకోండి. 2 డిజిట్ల ముందట గనక నేను స్లాష్ పెడితే దాని అర్థం ఏంటి? 100వ ప్లేస్ ముందు నేను స్లాష్ పెట్టినట్టు. దాని మీనింగ్ ఏంటి? 1 into 100 plus 23. దాని మీనింగ్ ఏంటి? 1 into 100 plus 23. 2 డిజిట్ల ముందట నేను స్లాష్ పెడితే దాని అర్థం ఏంటంటే ఇంటూ 100. 25 plus x into 100 plus x square. 2500 ప్లస్ 100x ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది నథింగ్ బట్ దీని a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది నథింగ్ బట్ దీని a ప్లస్ బి హోల్ స్క్వేర్. 50 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత? a స్క్వేర్ 50 స్క్వేర్ 2500. 2ab 2 into 50 into x, it is 100x. మిగిలింది x స్క్వేర్. 2500 ప్లస్ 100x ప్లస్ x స్క్వేర్. అర్థమైందా? 50 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. వీటన్నిటినీ సుత్తిం చేయకుండా 50 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 25 ప్లస్ ఎక్స్ స్లాష్ ఎక్స్ స్క్వేర్. 25 ప్లస్ ఎక్స్ స్లాష్ ఎక్స్ స్క్వేర్ చూడంగానే ఆన్సర్ వస్తుంది సార్. 56 హోల్ స్క్వేర్. 56 అంటే 50 కంటే ఎంత ఎక్కువ ఉంది? 6 ఎక్కువ ఉంది. 25 ప్లస్ 6 31. 6 స్క్వేర్ ఈజ్ 36. 6 స్క్వేర్ ఈజ్ 36. 56 అంటే 50 ప్లస్ 6 హోల్ స్క్వేర్. ఎక్స్ వాల్యూ 6. 25 ప్లస్ 6 31. 6 స్క్వేర్ ఈజ్ 36. దీని ఆన్సర్ చెప్పండి. 59 స్క్వేర్. 59 50 కంటే ఎంత ఎక్కువ? 9 ఎక్కువ. 25 ప్లస్ 9 34. 9 స్క్వేర్ ఈజ్ 81. 9 స్క్వేర్ ఈజ్ 81. లాజిక్ అర్థమైంది కదా? 48 స్క్వేర్. 48 స్క్వేర్. 48 50 కంటే ఎంత తక్కువ? 48 50 కంటే ఎంత తక్కువ? 2 తక్కువ. అంటే ఎక్స్ వాల్యూ -2. 25 - 2 అంటే ఎంత? 23. 2 స్క్వేర్ ఈజ్ 04. 2 స్క్వేర్ ఈజ్ 04. 48 ఈజ్ 2 less than 50. 25 - 2 23. 2 స్క్వేర్ ఈజ్ 04. ఇంకో ఫైనల్ ఎగ్జాంపుల్. 62 స్క్వేర్. 62 50 కంటే ఎంత ఎక్కువ? 50 కంటే ఎంత ఎక్కువ? 12 ఎక్కువ. 25 ప్లస్ 12 37. 12 స్క్వేర్ ఈజ్ 144. ఓన్లీ 2 డిజిట్లు మాత్రమే రాయాలి. 44 1 క్యారీడ్. ఆన్సర్ ఎంత? 3844. ఎక్కడ 6844 వచ్చింది? 6844 రాదు. మ్యాక్సిమమే 75. అంటే 56 25 వగ్గ దాని వాల్యూల కంటే తక్కువ వస్తుంది. 3844 రాసింది.
సారీ, వేణు హ్యాజ్ రిటర్న్ 3844. దీని ఆన్సర్ చెప్పండి. 44 హోల్ స్క్వేర్. 44 హోల్ స్క్వేర్. 50 కంటే ఎంత తక్కువ? 6 తక్కువ. 25 మైనస్ 6 19. 6 స్క్వేర్ ఈజ్ 36. 6 స్క్వేర్ ఈజ్ 36. ఐడియా క్లియర్ అయింది కదా? రైట్, ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. హౌ టు ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. హౌ టు ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ కనుక్కోవడం ఎలా? ఒక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ కనుక్కోవడం ఎలా? ఒకటి రామానుజం పద్ధతి, ఒకటి ట్రాక్టన్బర్గ్ పద్ధతి. రెండు తీసుకున్న నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా ఒక అప్రాక్సిమేట్ వాల్యూనే ఇస్తుంది. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా ఒక అప్రాక్సిమేట్ వాల్యూనే ఇస్తుంది. ఒక అప్రాక్సిమేట్ వాల్యూనే ఇస్తుంది. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు కూడా ఒక అప్రాక్సిమేట్ వాల్యూనే ఇస్తుంది. ఎగ్జాంపుల్ 3-4 ఎగ్జాంపుల్స్ ఇట్ విల్ బి క్లియర్. రూట్ ఆఫ్ 13 కనుక్కోవాలి. రూట్ ఆఫ్ 13 కనుక్కోవాలి. నవ్వు చూడండి, 13లో యూనిట్ డిజిట్ ఏంటి? 3. సో 3తో ఎండ్ అవుతుంది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. దీనికి అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి. మెథడ్ 1, రూట్ 13. రూట్ 13 ఏ రెండు నంబర్ల మధ్యలో ఉన్నది స్క్వేర్ రూట్లో? రూట్ 9, రూట్ 16 ఈ రెండు నంబర్ల మధ్యలో ఉన్నది. రూట్ 13 లైస్ బిట్వీన్ రూట్ 9 అండ్ రూట్ 16. రూట్ 13 లైస్ బిట్వీన్ రూట్ 9 అండ్ రూట్ 16. 13 అనేది 9 కంటే ఎక్కువ కాబట్టి ఆన్సర్ 3 ప్లస్ 13 9 డిఫరెన్స్ ఎంత? 4. 16 9 డిఫరెన్స్ ఎంత? 7. ఆన్సర్ ఈజ్ వెరీ క్లోజ్ టు 3/4/7. ఇది మీకు గుర్తుండే ఉంటుంది, ఇంటర్మీడియట్లో చేశారు. లిమిట్ h టెన్స్ టు 0 f(x + h - f(x/h). రూట్ 13 కావాలి. రూట్ 9 రైన్ ఈజ్ 3+. 13 అనేది 9 కంటే ఎక్కువ. 3 ప్లస్ 13 9 తేడా ఎంత? 4. 16 9 తేడా ఎంత? 7. ఆన్సర్ ఈజ్ 3/4/7 అప్రాక్సిమేట్లీ. సపోజ్గా మనకు రూట్ 31 కావాలి. రూట్ 31 కావాలి. 31 రూట్ 25 రూట్ 36 మధ్యలో ఉంది. రూట్ 31 రూట్ 25 రూట్ 36 మధ్యలో ఉంది. 5 ప్లస్ 31 65 తేడా ఎంత? 6. 36 25 తేడా ఎంత? 11. ఆన్సర్ ఈస్ 5/6/11. 5/6/11. 5/6/11. ఇది ఒక పద్ధతి. రూట్ 31 ఈజ్ గ్రేటర్ దాన్ 5. 5 ప్లస్ డిఫరెన్స్ 6 36 డిఫరెన్స్. రూట్ 71. ఆన్సర్ చూడండి, 64 81 మధ్యలో ఉన్నది. 8 ప్లస్ ఇది 7 తేడా, ఇది 17 తేడా. 8 7/70. 8 7/70. 8 7/70. ఇది హౌ టు ఫైండ్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఏ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్.